దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గ్రామ రక్షణ కొరకు మనమంతా ప్రార్థన చేద్దాం. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతా ఉన్నాయి. వారి కొరకును ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరైతే ఈ శబ్ద యంత్రం చేత వాక్యం విన్నారో, యేసు ప్రభుని కలిగి ఉండాలి. ఈ లోకంలో యేసు ప్రభుని కలిగి ఉండకుండా, యేసు ప్రభుని నమ్ముకోకుండా, రక్షణలోనికి రాకుండా, యేసు ప్రభు నిజమైన దేవుడిని తెలుసుకోకుండా ఎవరు మరణిస్తారో వారికి స్వర్గము లేదన్న విషయం అందరికీ తెలియాలి. పరలోక రాజ్యంలోనికి ప్రవేశం లేదన్న విషయం అందరికీ విదితము కావాలి. కనుక ప్రియులారా, మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీరంతా ప్రార్థన చేద్దాం. ఈ గ్రామం కొరకు, గ్రామంలో ప్రజల కొరకు, ఎవరైతే ప్రభుని తెలుసుకోలేదో, ఎవరైతే ప్రభుని తెలుసుకోలేదో అటు వారంతా ప్రభుని తెలుసుకోవాలి. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ లోకంలో మేము భౌతిక ఆశీర్వాదాల వైపే కాదు, ఆధ్యాత్మిక ఆశీర్వాదాల వైపు కూడా వచ్చుటకు కృప చూపించండి అయ్యా. ఆధ్యాత్మిక ఆశీర్వాదం పరలోక రాజ్యమే చేర్చబట్టమని తెలుసుకున్నట్లుగా బిడ్డలు వాడుకునండి ప్రభు. నీకు వందనాలు అయ్యా. నీవే దేవుడవని, నీవు తప్ప వేరొక దేవుడు లేడని, పరలోక రాజ్యానికి చేర్చేది నీవే అని మేమంతా తెలుసుకునే భాగ్యం మాకు దయచండి. ఈ భూమి మీద ప్రాణం విడిచే లోపు నిన్ను కలిగి చనిపోయే భాగ్యం మాకు దయచండి. ప్రేమతో, ఆసక్తితో ఈ సన్నిధికి ఈ రీతిగా స్వార్థకు ప్రకటించడానికి వచ్చి సిగ్గుపడవక్కర్లేని అయా విశ్వాసులుగా నా వెంబడిన వీరందరిని బట్టి మీకు స్తోత్రాలు. నిజంగా ఈ గ్రామం క్రీస్తును నమ్ముకున్న గ్రామంగా ప్రకటించబడాలి. క్రీస్తును కలిగిన గ్రామముగా ఎత్తబడుగాక. ఈ గ్రామంలో ఉన్న ప్రతి వారు యేసు ప్రభు దేవుడని తెలుసుకొనుగాక. యేసు ప్రభు తప్ప మరి ఎవడును పరలోక రాజ్యానికి చేర్చదని తెలుసుకొనుగాక. దేవానికి వందనాలు. ప్రతి వారికి భౌతిక పరమైన ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆధ్యాత్మిక ఆశీర్వాదం ఏదైతే ఉందో అట్టి పరలోకం అందరికీ ఆయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా కలుగును గాక. దేవానికి వందనాలు తెలియచేస్తూ అయా ఈ గ్రామాన్ని రక్షించుకునండి. నీ నామములో బలమైన అయా సాధనాలుగా బిడ్డలు వాడుకునండి. అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో వారిని ఆరోగ్యవంతులు చేయండి ప్రభు. నీకు వందనాలు. చిన్నల గురించి, పెద్దల గురించి, బలహీనుల గురించి, అయా బాలితుల గురించి, అయా అనేక మంది బలహీనుల గురించి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే యేసు కలిగి లేరో వారి జీవితంలో యేసుని కలిగి ఉండే భాగ్యం బిడ్డలకు దయచండి ప్రభు. నీకు వందనాలు. అందరినీ మీరు దీవించి ఆశీర్వదించి కృపలో భద్రపరిచి ఇక్కడ కూడి ఉన్న సంఘానికి కూడా మీరు తోడుగా ఉండి వారికి కావలసిన ప్రతి అవసరత మీరు దయచండి. ఆర్థికంగా బలపరచండి అయ్యా, ఆరోగ్యపరంగా బలపరచండి. ఈ గ్రామాన్ని నిజంగా అయ్యా నీ వాక్యం ప్రకటించే సాధనాలుగా, అయ్యా నిన్ను తెలుసుకున్న వ్యక్తులుగా మార్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. దీవించి ఆశీర్వదించి కృపలో భద్రపరిచి మేమంతా నీ సన్నిధికి చేరినంత వరకు నిన్ను విడవకుండా మా భక్తి సాధనలో నమ్మకంగా ఉండే భాగ్యం, అతి శక్తి మా అందరికీ మీరు దయచమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకును ఈ గ్రామమునకు ఈ వాక్యం ఉన్న ప్రతి వారికి దేవుడు తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమె యేసురక్తమే జయం, యేసురక్తమే జయం, యేసురక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. యేసు